ఈ విద్యార్థులు తల్లిదండ్రులను దైవంగా భావించి దేశం గర్వించేలా విజయాలు సాధించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి పేర్కొన్నారు. గురువారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగాధర శాస్త్రి మాట్లాడుతూ విద్యార్థులు గురువులను తల్లిదండ్రులను పూజిస్తూ వారు గర్వపడేలా ఎదగాలన్నారు. లక్ష్యం సాధించాలనే పట్టుదల ఉన్నత భావాలతో విద్య సముపార్జన చేయాలని సూచించారు. స్వల్ప అంశాలపై మానసిక ఆందోళన చెంది ఆత్మహత్యలకు వెళ్లవద్దని హితవు పలికారు. ప్రతి విద్యార్థి తన విజ్ఞానం సంపాదించడమే కాదు సొసైటీకి నేను ఏమి ఇవ్వగలను అని మన్నం చేసుకోవాలని గుర్తు చేశారు. ఎందరో మహానుభావులు, స్వాతంత్ర సమరయోధులు, ఆధ్యాత్మికవేత్తలు, తత్వవేత్తలు ప్రస్తుతం లేకపోయినా వారి బోధనలు, వారి త్యాగాలు, ఆచరణల గురించి నేటికి సమాజం గుర్తు చేసుకుంటుందంటే వారు చేసిన త్యాగాలు ఎంత గొప్పవో గుర్తు చేసుకోవాలన్నారు. భగవద్గీత ఒక మతానికి సంబంధించింది కాదని ప్రపంచానికి మంచిని బోధించే గొప్ప గ్రంథంగా ఆయన పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా తమ కళాశాలను ఎంపిక చేసుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో తమ కళాశాలను డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు ప్రపంచమంతా విస్తరించి అనేక ఉన్నత స్థానాల్లో ఉన్నారని, అది తమ కళాశాలకు ఎంతో గర్వకారణంగా వారు పేర్కొన్నారు. తమ కళాశాల 3 బ్రాంచులతో ప్రారంభించి నేడు 12 ఇంజనీరింగ్ బ్రాంచులతో పాటు పీజీ సెంటర్, రీసెర్చ్ సెంటర్తో వేలాది మంది విద్యార్థులతో కళాశాల విద్యా ప్రగతి పదంలో ఉందన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ హెడ్ డాక్టర్ బిహెచ్ఎన్వి లక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సాంకేత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఏ విద్య నేర్చుకోవడం వల్ల ప్రపంచాన్ని శాసించగలమో అలాంటి చదువుల తల్లికి మొదటి దండ వేయించారు. ఇది మొదటి. రెండవది, అలా చదువుకోవడం వల్ల మన జీవితంలో చాలా సాధించి చాలా డబ్బు సంపాదించాలి అనే సందేశం ఇస్తూ ఇక్కడ లక్ష్మీదేవికి దండ వేయించారు. శభాష్. మూడవది, అసలైన పాఠం ఏమిటో తెలుసా? అలా చదువుకున్న విద్యతో జ్ఞానం సంపాదించి, అలా సంపాదించిన జ్ఞానంతో అంత డబ్బు సంపాదించిన డబ్బుని తిరిగి లోకానికి ఖర్చు పెట్టడం ద్వారానే మన జన్మని చరితార్థం చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ సాయి రామకృష్ణరాజు గారి విగ్రహ రూపంలో అని మూడవ దండ ఈ విగ్రహానికి వేయించారు. అదిలా లైఫ్ అంటే. ఇది లైఫ్ అంటే సరదాగా వచ్చుకోవడం కోసం రాలేదు మనం ఇక్కడ ఈ లోకానికి. తిరిగి లోకానికి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చాము అన్న విషయం గుర్తు పెట్టుకుని బతకడం అంటే మనం ఉన్న కాలంలో బతకడం కాదనుకున్నారు. మనం ఉన్న కాలంలో బతకడం కాదు, మనం లేని కాలంలో కూడా బతకగలగడమే నిజంగా బతకడం. లేని కాలంలో కూడా త్యాగయ్య లేరు, క్షేత్రయ్య లేరు, అన్నమయ్య లేరు, రామదాసు లేరు, శ్రీకృష్ణదేవరాయ లేరు, వివేకానంద లేరు, ఛత్రపతి శివాజీ లేరు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లేరు. వీళ్ళందరూ లేదు 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 అనుకుంటూనే మనం ఇవాళ వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళు ఉన్న కాలంలో ఏదో చేసి వెళ్ళారన్నమాట. ఇది ప్రపంచానికి మనందరం అందుకోవాల్సిన సందేశం. సమాజ పాలన చదివేసి, ర్యాంకుల కోసం చదివేసి, డబ్బు ఖర్చు పెట్టున్నారు కాబట్టి తల్లిదండ్రులు హక్కులు కాలేదని చదివేసి, లేదా 10 మంది మధ్యలో ర్యాంక్ తెచ్చుకుంటే మన విలువ పెరుగుతుందనుకుని చదివేసి, అసలు చదువు కాదు. అది చదువు కాదు. చదువు అంటే కష్టపడి చదవటం కాదు, ఇష్టపడి చదవాలనుకుంటున్నారా? ఇష్టపడి చదవాలి. ప్రతిదాన్ని మన జీవితంలో మన దగ్గరకు వచ్చే ప్రతి వస్తువు, ప్రతి విషయాన్ని ప్రేమించగలగాలి, ఇష్టపడగలగాలి. కష్టం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇష్టం లేని పని చేసినప్పుడే కష్టం. Dear students, the years ahead will be transformative for you and this college. Together, let us script not only your success but also the next proud chapter in the history of SRKREC. Welcome to SRKREC, where dreams are nurtured, knowledge is advanced, and futures are built with pride. Thank you. మీరు ఎందుకుగా బాగా అడిగితే దాంట్లో నన్ను పేరు చెప్తే బాగుంది తెలుసుకుని పేరు చెప్పండి. దాంట్లో ఒక ప్రొఫెసర్ ఈరోజు ఇండియా లెవెల్లో అన్ని అప్డేట్ ఏ రోజుకి ఏ రోజు ఈవెంట్ జరిగింది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే జరుగుతుంది. మరి ప్రతి ఇన్స్టిట్యూషన్స్ అయినా అంత ఫార్వర్డ్ వెళ్ళలేకపోతున్నాం అని చెప్పారని ఆ పేరు చెప్పినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను అనమాట. వాళ్ళ ఊరు కూడా చెప్తాను, వస్తే గుడ్డవల్లి నుంచి వచ్చారు, పేరు మాత్రం నేను అర్థం చేసుకోలేదు.
సో అది ఇది అందరికీ కూడా కారణం మరీ చెప్తున్నాను. సాగి రామకృష్ణరాజు గారు 1980లో చాలా ఉన్నత భగవంతుడు. ఆయన విలేజ్ ఇదే విలేజ్. అప్పుడు ఆయనకి మెటల్ కింగ్ అనేది కూడా ఉంది. ఆయన రెగ్యులర్ గా ఏం చేయాలంటే ఫ్యామిలీ గారికి హైదరాబాద్ అయితే అప్పుడు మెడ్రాస్ పిలిచేవారు. అక్కడికి వెళ్దామంటే ఆ బాధని చూసి ఎందుకు మన సొంత ఊళ్ళో నేను యాక్చువల్ గా ఉండేది హైదరాబాద్ లో అయినా సరే, హైదరాబాద్ లో అయితే ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు వివరాలు అసలు ఏమీ లేదు. రాజు ఇంజనీరింగ్ కాలేజ్ 1980లో పెట్టారు. అంటే 45 years కంప్లీట్ అయింది. అప్పుడు 3 బ్రాంచెస్ ఉండేవి. ఇప్పుడు 12 బీటెక్ బ్రాంచెస్, 12 బీటెక్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో PhD ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అదే కాకుండా టోటల్ ఇంటేక్ 1860 ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ లో, మళ్ళీ అది కాకుండా ఒక BBA ప్రోగ్రామ్ కూడా ఉంది. మేము అటు కూడా వెళ్ళాలి అని BBA ప్రోగ్రామ్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇక్కడ మేము ఎకనామిక్స్ ఒకటే కాకుండా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్, అంటే ఇంకా ఎన్నో స్టూడెంట్ క్లబ్స్ ఉంటాయి. సపోజ్ కోడింగ్ క్లబ్ అంటే ప్రోగ్రామింగ్, రెసిపీ ప్రోగ్రామ్ అవి నేర్చుకుంటారు కదా, కోడింగ్ క్లబ్, డిఫరెంట్ ఆటోమోటివ్ క్లబ్, లేదా మ్యూజిక్ క్లబ్, ఆల్ దీస్ నెంబర్ ఆఫ్ క్లబ్స్. అంటే స్టూడెంట్స్ అవర్ ఎయిమ్ ఇస్ టు డెవలప్ యూ, దట్ ఈస్